అబ్బా ఈ రోజు అయితే మాల్ అయితే మంచిగా ఫ్రెష్ గా వచ్చింది. కూరగాయలు టమాటాలు వంకాయలు. దేవుడా నేనైతే మంచి కూరగాయలు అయితే తెచ్చినాను. నువ్వు కూడా నాకు మంచిగా జల్దీ గిరాకీ అయ్యేటట్టు చూడు. మళ్ళా ఇంకోటి ఏంటంటే అసలు బేరాలే ఆడొద్దు. నేను ఎంత చెప్తే అంత నాకు వచ్చేటట్టు చూడు దేవుడా. అసలే ఈరోజు అప్పులు వేసి కొన్నా నేను. నువ్వే చూసుకోవాలి అన్నీగా. మంచి మంచి వాళ్ళని పంపి. అమ్మ నిమ్మకాయలు అవన్నీ ఉన్నాయి ఇక. అమ్మ రావాలి రావాలి రండి రండి. ఓ అమ్మ ఈడికిరా తక్కువ మంచి మంచి ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి, తాజా తాజా కూరగాయలు. కూరగాయలు తీసుకుందాం. అయ్యా అదేంది నన్ను పిలుస్తున్నాయండి. కూరగాయలు తీసుకొని కన్నా పోదాం నాడు. ఏందయ్యా నన్ను పిలుస్తున్నావు? అది కాదమ్మా కూరగాయలు తీసుకుంటావని పిలిచిన, లేకపోతే నాకేం పని నీతోని. కూరగాయల కోసమా? మరి ఏం రేట్లు ఉన్నాయి కూరగాయలు? మంచిగా ఫ్రెష్ గా ఉన్నాయా మరి కూరగాయలు? అయ్యా అమ్మ పొద్దున్నే వచ్చినాయమ్మా లోడు. ఫ్రెష్ గా ఉన్నాయి. టమాటాలు చూడు ఎర్రగా ఉన్నాయి. ఫ్రెష్ గా వచ్చినాయి. రండి కూర్చోండి, ముందైతే మీరు కూర్చోండి. ఏ బాబీ కూర్చో, కూరగాయలు ఇన్నే తీసుకుందాము. ఓ అమ్మ ఆమె వాళ్ళు మీ బిడ్డనా? ఆమె ఎందుకైతుంది? నా బిడ్డ నా బిడ్డ కాదు. ఆమె గిట కూరగాయలు కనుక్కోనికి వచ్చింది. మమ్మీ కూరగాయలు వచ్చిన నీకెందుకు అవన్నీ? ఎందుకమ్మా అంత కోపం పడుతున్నావు? ఏదో తల్లి బిడ్డలు లెక్క ఉన్నారు కాబట్టి అడిగినా. సరే అమ్మా సరే, ఏం కావాలో తీసుకోర్రి. ఓయ్యా టమాటా ఎట్లా కిలోయ్యా? టమాటా ఎట్లా అమ్మా? ఇగో కుప్ప లెక్కిస్తున్నా. ఈ కుప్ప వచ్చేసి 40 రూపాయలు. కుప్ప 40? మంచిగా ఉన్నాయా? మంచిగా ఉన్నాయమ్మా. ఇగో చూసుకో. ఇగో మంచిగా ఎర్ర. అరే పైన చూడొద్దమ్మా, కోసి చూసినాక చూసుకో, మంచిగా ఉంటది. లేకపోతే నేను గ్యారంటీ. ఏమో ఫ్రెష్ మాల నొరుతి వాడికే. అయ్యా ఇది ఫ్రెష్ వచ్చి చూస్తా అంతా పుచ్చిపోయినాయి. మంచిగానే ఉన్నాయమ్మా. ఆ క్యాబేజ్ ఎట్లా? అదన్ని చూస్తా. ఇగో క్యాబేజ్ ఇక చూసుకోండి. ఇక చూసినావు? ఇది ఎట్లా వండుతారు? ఇగో అట్లా తీయొద్దు నువ్వు. అయ్యో మరి కొననీకి వచ్చినామా ఏంది? నువ్వు అట్లా తీయొద్దు అంటే ఎట్లా కొంటారు కూరగాయలు? నేను చూడండి వేసుకోపోతారు అనుకున్నావు కవర్లా. అట్లా కాదమ్మా. ఇగో ఇప్పుడు నువ్వు అందరు వస్తారు, ఒక్కొక్కటి వీకిరా ఆడ క్యాబేజే ఉండదు. గట్లా అని ఇట్లా పైనుంచి చూడు. అయినా నువ్వు పైన చూస్తున్నావు గాని లోపల మంచిగా ఉంటది తెలుసా. మంచి కమ్మ ఉంటది కూర వండితే. అది నేను అంటున్నాను. పైన చూసి నువ్వు ఇక పుచ్చిపోయింది అంటున్నావు. పుచ్చిపోయింది ఇది కట్ చేసినావు అనుకో మంచిగా ఉంటది ఇది. నేను మంచిగా తెస్తా ఏవైనా గాని, అందరి లెక్క మోసం చెయ్యా. సరే సరే, ఒక క్యాబేజీ టమాటాలు ఇయ్యి. వంకాయలు ఎట్లా ఇస్తున్నావు ఇంతకు? వంకాయ రేట్ చెప్పు జరా. సరేనమ్మా. ఇగో టమాటాలు పెద్ద క్యాబేజీ పెద్దదే. పెద్దదే ఇస్తా. ఇగో టమాటాలు. వంకాయలే అట్లనే. వంకాయలు వచ్చేసి మరి 35 రూపాయలు. మరి అయ్యి అయినా సరే సగం కుప్ప అది కూడా 4 వస్తాయి. అమ్మా నువ్వేం తీసుకోవా? అప్పటి నుంచి నిలబడి చూస్తున్నావు. ఏ బబ్బీ మీ అమ్మ ఏం కూరగాయలు తీసుకోమని తీసుకో జల్లిపో. అయ్యా టమాటా కావాలి, గొగ్గరకాయ కావాలి, ఇంకా బీరకాయ కావాలి. కుషన్ కాలు గుంజుతున్నాయి మనిషా. ఓయ్యా పిల్ల కాలు గుంజుతున్నాయి అంట. కూర్చోనికి ఇంత ఏమన్నా ఉంటే ఇయ్యరాదు. అయ్యో అరే నా దగ్గర వచ్చిన వాళ్ళకి మంచిగా కుర్చీలు కూడా తీసుకొచ్చినమ్మా. ఇగో కూర్చో, కుర్చీ మీద కూర్చో. ఓయ్యా బుట్టి కడిగి గోకరకాయ ఏరుకుంటా మంచిది. ఇగో అమ్మా ఇగో మంచిగా ఏరుకో. మంచిగా లేతనే ఉన్నది గోకరకాయ. ఓ అమ్మా ఏం చేస్తున్నావమ్మా నువ్వు? మొత్తం ఇరిచేస్తున్నావు. అయ్యో చేతులకి అట్లా గుంజుకోబడుతుంది. అట్లా ఇరవద్దు. అట్లా ఇప్పుడు నువ్వు తీసుకోకుండా బయట పడేసిన మరి అగోలు తీసుకుంటారు. నేను తీసుకుందామనే అట్లా తీసుకోవద్దు. మీదికెంచే తీసుకో నువ్వు. అట్లా అట్లనే వేసుకోవాలి. మరి నువ్వు మంచి మంది కనబడతలేవు ఎంత లేదా ఉన్నాయి. ఇట్లా ఇరగొట్టినావు అనుకో నువ్వు వాడేస్తావు. మళ్ళా ఇంకోలో వచ్చుకుంటావు. ఇంకోలో వచ్చి కూడా ఇంకింత ఇసురుతారు. అప్పుడు చిన్నగా అవుతాయి. నాది వారం దాకా ఉండాలి కదన్నా. లాతలు అయితే తీసుకోవచ్చు. అట్లా ఉండకూడదు. ఉత్తనే ఏరుకో నువ్వు. మొత్తమే ఉత్తనే తీసుకోవాలి. చాలా అయ్యా పావు.
ఇగో అమ్మ ఇగో నీ మొత్తం 150 రూపాయలు అయినా ఇగో తీసుకో. ఏ బబ్బీ రావాయే. నేను కూరగాయలు తీసుకొని వస్తాను, నువ్వు సరే నేను పోతున్నానే మరి. అమ్మ ఇంకా నీకేమొద్దా ఆమె ఇచ్చేసిన ఆమెకి? వంకాయ టమాటాలు వంకాయలా? సరే అమ్మయ్యా. మిరపకాయ కూడా అయ్యయ్యా. ఎట్లేస్తున్నా ఖరాబ్ అయిన మిరపకాయలు మంచివి జరా. ఓ ఏందమ్మా గంత మాట అన్నావు? ఇక చూడు ఎంత మంచిగా ఉన్నాయి చూడు మిరపకాయలు. ఏదో ఒక్కటి తలిగితే అన్ని ఖరాబ్ అయినాయి అనుకుంటున్నావు నువ్వు. మంచిగా వేస్తున్నా నీకు. ఇంకా వేరే దగ్గర పోతే నాకు అన్ని పుచ్చిపోయినాయి, మంచి ఖరాబ్ అయినాయి ఇస్తారు నీకు. నా దగ్గర వచ్చారు కాబట్టి నీకు మంచి మంచి వేస్తున్నా నేను. సరే సరే గోకరకాయ సరేనమ్మా గోకరకాయ వేస్తున్నాను. అది కాదమ్మా నువ్వు ఒక్కదానివే వచ్చినావు, మరి మీ అమ్మ రాలేదా? మా మమ్మీ గురించి ఎందుకంటున్నా, నీ పని తీసుకో. ఏందమ్మా అంత కోపం పడుతున్నావు? అయినా నాకెందుకు, ఇంకేం కావాలి? సరే ఇగో ఇగో అమ్మ నీ కూరగాయలు. పోతాయేంటి? ఓ అమ్మ ఇట్రా 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 గట్ల ఉరుకుతున్నావు. ఓ అమ్మ పైసలు ఇవ్వకుండా పోతున్నావు, పైసలు ఇయ్యవా? మర్చిపోయినావా? ఉద్దర రాసుకోవాలా? అసలు మీరు ఓలో తెలియదు, నేను తెలుసా మీకు? నా దగ్గర వచ్చి ఇద్దరు పెడుతున్నారు. అమ్మా కిరాణా షాప్ లో ఉద్దర పెడతాం, అబ్బా ఏం గిరాకు దొరికింది? వచ్చిందే 2 గిరాకులు, అందులోనేమో ఒక గిరాకు ఉన్నది, ఇంకొక గిరాకు ఉద్దర బ్యాచ్. నీ నంబర్ ఇచ్చివో, మళ్ళీ నాకు సాయంత్రం కల్లా వేసేయాలి సరేనా? 13, 8, 14, 8, 15, 8, 16. ప్రపంచంలో ఇట్లాంటి ఫోన్ నంబర్ కూడా ఉంటుందా అమ్మా? నా కర్మకి ఎట్లాంటి గిరాకు జరిగింది. పో జల్ది సాయంత్రం కల్లా వెయ్యి. అబ్బాబ్బా ఏం గిరాకేమో వీళ్ళిద్దరికి. నా తలకాయ మొత్తం హీట్ ఎక్కిపోయింది. ఇక నా వల్ల కాదు ఈరోజు అమ్మడము. ఇక ఏదో ఉంటే రేపు చూసుకుందాం. ఇక నేనైతే ఇంటికి పోతే. ఇక అబ్బా